Yes, moving to the next category of awards in Micromax Saima. The next award is for AskMe.com Best Lyricist Telugu. And to present this award, we would like to call upon Taman and Bhumika Chawla. Good evening, Saima. This is the first time I'm giving an award, and it's a very good thing because we compose tunes, and it's very important for a lyric writer to give the best lyrics. Bhumika garu. Good evening, Saima. Hi. Hi, Ali Garu. It's been such a long time. So happy to see you, and really so happy to see all my colleagues and the senior members of the fraternity. It's a pleasure being here today. The Micromax Saima AskMe.com Best Lyricist Telugu Award goes to Chandra Bose for Kani Penchana from Manam. Actually, chapatlu saripovu. ఈ సినిమా మనం అనే సినిమా ఇస్ వెరీ క్లోజ్ టు ఇట్స్ వెరీ ప్రెస్టీజియస్ ఫిల్మ్ ఫర్ ద హోల్ ఇండస్ట్రీ అండ్ చాలా పెద్ద హిట్ అయింది అండ్ ఇట్స్ సూపర్బ్ ఫిల్మ్. ఈ సినిమాకి లిరిక్స్ రాయడం అనేది చాలా సామాన్య విషయం కాదు అండ్ చంద్రబోస్ గారు హీ మేడ్ లివ్ ద ఫిల్మ్ రియలీ వెల్ అండ్ అనూప్ గ్రేట్ కంపోజిషన్ మ్యాన్, కంగ్రాట్స్. అందరికీ నమస్కారం. ఈ పాట రాసే అవకాశాన్ని ఇచ్చిన సంగీత దర్శకులు అనూప్ రూబెన్స్ గారికి, దర్శకులు విక్రమ్ గారికి, నిర్మాత నాగార్జున గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈ సంవత్సరం ఈ పాటకు నేను అందుకుంటున్న 7వ అవార్డు, ఇది 7th అవార్డు. చాలా సంతోషంగా ఉంది. సినిమా పరిశ్రమలో నాకు మొట్టమొదటి పాట రాసే అవకాశాన్ని ఇచ్చి, ప్రోత్సాహాన్ని ఇచ్చి, పారితోషికాన్ని ఇచ్చి, నన్ను కనిపెంచిన అమ్మ, నడిపించిన నాన్న రెండూ అయిన డాక్టర్ రామానాయుడు గారి దివ్య స్మృతికి వినమ్రంగా ఈ అవార్డును అంకితం చేస్తున్నాను. ఇలాగ మాట్లాడి వెళ్ళిపోతారా, ఏమైనా పాడుతారితే బాగుంటుంది. ఈ పాటలోని కొన్ని పంక్తులు పాడమంటే పాడతా, ప్లీజ్. Hi, we're here at Pantaloon Saima. We have the man we owe so much music to. I think on Jio Savan, if we listen to so many songs, sir, it's all thanks to you and your beautiful lyrics that we've enjoyed. And what a great year, sir, for you. Such wonderful lyrics and such beautiful songs that have reached out. And today you're nominated as well. What would you like to say about that? చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే జీవితంలో మర్చిపోలేని చిత్రం రంగస్థలం, జీవితంలో మర్చిపోలేని సంగీతం, మర్చిపోలేని సాహిత్యం. నేను రాసిన వాటిల్లో అత్యుత్తమమైన గీతాలు ఇందులో ఉన్నాయి. అందువల్ల నా జీవితంలో నాకు బాగా గుర్తుండిపోయే అంశం ఇది. ఆ పాటలు ఈసారి సైమాలో నామినేట్ అయ్యాయినందుకు చాలా సంతోషంగా, గర్వంగా కూడా ఉంది. నాకు నాకు ఈ కార్యక్రమంలో, ఈ పోటీలో విజేతను అవుతాననే ఉన్న నమ్మకం కూడా ఉంది. Oh, that's good, sir. I think that confidence is what keeps you going. And I think Rangasthalam is one of the highest nominated films as well. I think in so many categories it's been nominated. So as a team, how proud are you? అంటే సుకుమార్ గారు కథ చెప్పినప్పటి నుండి, కథనం, సందర్భాలు చెప్పినప్పటి నుండి కూడా మేము ప్రతి సందర్భంలోనూ కూడా వెంటనే ఆయన చెప్పడం, మేము వెంటనే దాంట్లోకి లీనమైపోవడం, నేను, సుకుమార్ గారు, దేవి గారు, మేమంతా కూడా. ఎందుకంటే కథ ఎక్కడైతే నడుస్తుందో అలాంటి పల్లెటూరులోనే మేము పుట్టాము. డైరెక్టర్గా సుకుమార్ గారు నుండి, దేవి గారు, నేను, కెమెరామెన్ ర్యాండీ గారు అందరం కూడా పల్లెటూరులో పుట్టి పల్లెటూరులో పెరిగి పట్టణానికి వచ్చిన వాళ్ళం కాబట్టి మేము వెంటనే కథ చెప్పగానే దాంట్లోకి మేము లీనమయ్యే అవకాశం మాకు కలిగింది. మేము పట్టణంలో ముసుగులు వేసుకుని ఉంటున్నాం, ముసుగు తీసాం అంతే ఆ కథకు సంబంధించిన వరకు. అందువల్లే అంత తీవ్రంగా, అంత గాఢంగా, అంత సులభంగా, అంత సరళంగా, అంత సునాయాసంగా రాయగలిగిన పాటలు. That's wonderful.